అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోయారు. కేటీఆర్ అడిగినటువంటి ఏ ప్రశ్నకు రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఆఖరికి రేవంత్ అన్న తొక్కుకుంటూ వచ్చినా మళ్ళీ తొక్కుతా, నేను ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతాలు చేసింది, కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి మేమే చేసినాం, మేము మొత్తం భూకంపం బదలు కొట్టినాం, హైదరాబాద్ని డెవలప్ చేసినాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినాం, ఫ్యూచర్ సిటీ తీసుకురాబోతున్నాం, మూసి ప్రక్షాళన చేయబోతున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, హైదరాబాద్ని మొత్తం అద్భుతం చేసినాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేశాను. ఆఖరికి కేటీఆర్ని బెదిరించే కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న అసెంబ్లీలో. లోపటేస్తాం, చెర్లపల్లి జైల్లో పెడతాం, చెంచల్గూడ జైల్లో పెడతాం, మీ అవినీతి బయట పెడతాం, మీ అక్రమాలు బయట పెడతాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, మీరు చేసిన దందాలని బయట పెడతాం అని చెప్పి రేవంత్ అన్న అనేక రకాలుగా అసెంబ్లీలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు, హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రుల దగ్గర సమాధానం లేదు, రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు, ఎమ్మెల్యే లేచి మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిరు, ప్రతి నెల ఎందుకు ఇయ్యలేదని అడిగిండు. జీరో వడ్డీ రుణాలు చేసిన మహిళలకు అని చెప్పినారు, మరి ఎందుకు చేయలేదని చెప్పి కేటీఆర్ అడిగిండు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కదా 2 సంవత్సరాలలో, ఎందుకు ఇయ్యలేదని చెప్పి కేటీఆర్ అడిగిండు. రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఆఖరికి రేవంత్ అన్న చెప్తున్నాడు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం కాంగ్రెస్ వచ్చిన కాంచెలని రేవంత్ అన్న చెప్తున్న మాట. అసలు 70,000 ఉద్యోగాలు ఏంది, ఏం కథ అనేది హరీష్ రావు మొత్తం బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత ఫార్మాసిటీ కోసం దాదాపు 30,000 ఎకరాలు భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి మాట కేటీఆర్ లేచి చెప్పిండు. మేము 14,000 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేసినాం ఫార్మా కంపెనీల కోసం, అక్కడిక్కడ ఏదైనా ఇండస్ట్రియల్ కోసం, కంపెనీల కోసం మాత్రమే. మరి 30,000 ఎకరాలు అంటా ఉన్నాడు, మిగతా 15,000 ఎకరాలు కాకెత్తుకుపోయిందా, ఏడిపోయింది భూమి అని చెప్పి కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన కాంగ్రెస్ ప్రభుత్వము రకరకాల విమర్శలు చేసిండు. బీఆర్ఎస్ని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, కేటీఆర్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏది చెప్పినా కూడా కేటీఆర్ తిప్పికొట్టే కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న రకరకాల ఆరోపణలు, కాళేశ్వరం స్కామ్ అని చెప్పి కేసీఆర్ను విచారణకు పిలిచిండు. ఫోన్ ట్యాపింగ్ పైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును విచారణ చేసిండు. ఫార్ములా ఈ రేసింగ్ కారు విషయంలో కేటీఆర్ అవకతవకలో పాల్పడని ఛార్జ్ షీట్ కూడా విడుదల చేసిరు. హరీష్ రావు కాళేశ్వరంలో ఉండని చెప్పి హరీష్ రావును కూడా ఇప్పుడు రకరకాలుగా బద్నాం చేసిరు. తానిక్ దందా అని, ఇంకేదో అవకతవకలో పాల్పడ్డాడు, భూములు కబ్జాలు పెట్టిండని సంతోష్ రావుని బద్నాం చేసిరు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని బద్నాం చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ రాకుండా చేయడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కేటీఆర్ మాత్రం రివర్స్ అటాక్ చేసిండు.